తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి చేయడమే కేసీఆర్ చేసిన తప్ప అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ను అవమానపరిచేందుకే కాంగ్రెస్ సిట్ నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు. మంత్రుల వాటాల పంచాయతీతో తెలంగాణ రాష్ట్రం పరువు తీస్తున్నారని విమర్శలు గుప్పించారు. కేసీఆర్కు నోటీసులు ఇచ్చినందుకు కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ఒకసారి కేసీఆర్ కన్న తెరిస్తే ఒకసారి పిలిపిస్తే అగ్నిగుండం అయిపోతుంది తెలంగాణ. ఏం చేసినందుకు ఇలా కేసీఆర్ లేకపోతే మీరు ముఖ్యమంత్రులు అవుతుండ్రా, పిసిసి ప్రెసిడెంట్లు అవుతుండ్రా? ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది అయినరు? ఎంతమంది ముఖ్యమంత్రులు అయిన ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ వాళ్ళు? అంటే ఇవన్నీ చేసింది పాపమ్మా. ఇంటింటికి మా పిల్లలు నీళ్ళు లేక ఊరు బయటకు నీళ్ళు తాగుతున్నారు, కన్నా కష్టాలు పడుతున్నారని ఇంటింటి ముందర నల్లబెట్టింది పాపమ్మా. 200 రూపాయలు 2000 పెన్షన్ చేసింది పాపమ్మా. ఏం చేసింది? ఏం తప్పు చేసిండని కేసీఆర్ని ఎదుర్కొనే దమ్ము సత్తా లేక మరీ నీచంగా దిగజారి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి పిలుస్తారా? అధికారులు చాలా ఎక్కువ చేస్తున్నారు, కొంతమంది అధికారులు అతి ఉత్సాహంగా చేస్తున్నారు. కేసీఆర్ గారిని నోటీసులు ఇవ్వాలంటే అవమానపరచడమే. తెలంగాణ తెచ్చినందుకు, ఇన్ని పథకాలు తెచ్చినందుకు, రాష్ట్రంలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకున్నందుకు, రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చి రైతు బంధు ఇచ్చినందుకు ఇలా మీరు చేస్తుంది ఏంటంటే, కేసీఆర్ లాంటి వాడు ఉంటే ఈ దేశంలో దేశవ్యాప్తంగా కూడా ఇది అడుగుతారు, ప్రజలు అడుగుతారు అని చెప్పి ఇలా కాంగ్రెస్ బీజేపీలు రెండు కలిసి నాటకాలు ఆడి ఇలా కేసీఆర్ని బదనాం చేయాలని ప్లాన్ చేస్తారు. కేసీఆర్ అయిపోయింది, కేటీఆర్ అయిపోయింది, హరీష్ రావు గారు అయిపోయింది, సంతోష్ రావు అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బదనాం చేస్తే కేసీఆర్ కుటుంబం లేకపోతే మాకు ఇంకా అడ్డల్పు లేకుండా ఉంటుంది. ఒకసారి కాంగ్రెస్, ఒకసారి బీజేపీ మేము పరిపాలించుకోవచ్చని ఈ కుట్ర చేస్తారా మీరు?